నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహావిష్ణువు ఎత్తిన కలియుగావతారం శ్రీ వెంకటేశ్వరుడు. భువిపై తిరుమల కొండపై అవతరించిన ఈ తిరుమల రాయుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. ఆ కలియుగేశ్వరుడు ఈ భువన భాండంబునంతా ఆవరించే ఉన్నాడు. అందుకే తెలంగాణ రాజధానిలో కూడా రాజసంగా నెలకొని ఉన్నాడు. పద్మావతి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన కోవెల వనస్థలిపురం సచివాలయ నగర్లో విరాజిల్లుతోంది. నేటి తీర్థయాత్రలో ఆ దేవస్థానాన్ని వీక్షించి తరిద్దాం. భాగ్యనగర వాసులకు సౌభాగ్యాన్నిచ్చే దేవదేవుని దర్శనం. వనస్థలీపురాన వరాల వేల్పు వెంకటేశుడు వేంచేసిన విశిష్ట నెలవు. శ్రీ మహాలక్ష్మి గోదాదేవిల సమేతుడై దర్శనమిస్తున్న తిరువేంగళరాయుని కోవెల. ఎవరు ఎంతగా తలిస్తే అంతటి ఘనమైన దైవంగా కనపడే గర్భాలయ దేవుని నిలువెత్తు రూపుడు. హైదరాబాద్ వనస్థలీపురం శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఆ ఏడుకొండల నిలయుడు ఇరుదేవేరుల నడుమ నిత్య సంతోషంతో తొనికిసలాడే కలియుగ దైవంగా చిద్విలాసుడై ఇక్కడ కొలువయ్యాడు. అనేక తావులలో వెలసినట్లే హైదరాబాద్ మహానగరంలో కూడా నెలకొని ఉన్నాడు. భక్తులకు తిరుమల తిరుపతి వెళ్లాల్సిన దూరాభారాన్ని తగ్గించాడు. పూర్వం ఈ నగరాన్ని భాగ్యనగరం అని పిలిచేవారు. భాగ్యసిరులను పంచిచ్చే బాదరాయన పరాయణుడై పద్మావతి గోదాదేవిలతో కూడి ఇక్కడ సుప్రతిష్ఠితుడయ్యాడు. వినా వెంకటేశం ననాదో ననాద అని శ్రీనివాసుణ్ణి అర్థిస్తారు. ఆ తిరువెంకటేశుని దయ లేకపోతే అందరూ అనాథలే కదా. అందుకే అనాథ రక్షక గోవిందా గోవిందా అని శరణు వేడతారు. ఆ స్వామి ఎక్కడ వెలిస్తే అక్కడ సాక్షాత్తు తిరుపతియే నెలకొంటుంది. శ్రీ మహావిష్ణువు తన దేవేరి కోసం దిగివచ్చిన తిరుమల క్షేత్రమంత వైభవం నెలకొని ఉంటుంది. అంతటి వైభవం వనస్థలిపురంలోనూ విలసిల్లుతోందంటే అందుకు కారణం ఈ సన్నిధి. తిరుమల తిరుపతి ఆస్థాన ఆగమోక్తంగా అలరారుతున్న ఈ ఆలయ దర్శనాన్ని చేసుకుందాం. వెంకటేశ్వర స్వామి పటాన్ని పెట్టి ఓ చిన్న రేకుల షెడ్డులో పూజార్చనలు చేసిన ఇచ్చోటనే నేడు ఓ భవ్య మందిరంగా వనస్థలీపుర వెంకటేశ్వరుడు విరాజిల్లుతున్నాడు. హైదరాబాద్ విస్తరణలో భాగంగా ఆనాటి పాలకులు 1000 గజాల స్థలాన్ని లీజు కింద కేటాయించగా నిర్మితమైన భవ్య మందిరం ఇది. తూర్పు అభిముఖంగా ఆలయం వివిధ క్రతువులకు పూజలకు అనుకూలమైన నిలయంగా నిర్మితమైంది. ఆలయ ఆవరణకు ఆగ్నేయ దిశలో యజ్ఞశాలలో నిత్య హోమాలు ఆగమ విహితంగా నిర్వహిస్తారు. భక్తులు ఆ యజ్ఞ హోమ క్రతువుని సభక్తికంగా దర్శించి శ్రీనివాస కృపకు పాత్రులవుతారు.
పాంచరాత్రాగమ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ధ్వజస్తంభం ఆకాశాన్నంటేంత ఎత్తున నిలబడింది. ధ్వజస్తంభ పాదభాగాన శంకుచక్ర తిరునామాలు కానవస్తాయి. ఆలయ ప్రహారీ గోడకు సైతం ప్రాకార చిరుమంటపాలు, వాటిలో పలు దైవ ప్రతిమలుంటాయి. శ్రీ మహావిష్ణువు దాల్చిన దశావతారాల ప్రతిమలు వర్ణరంజితంగా ఆలయ సందర్శకుల మనోరంజకంగా ఉంటాయి. ఆలయం ఆశాంతం హృద్యంగా, ఆకర్షణీయంగా గోచరమవుతుంది. ప్రధాన ఆలయం, గోపురం, ప్రాకారాలు, మంటపాలు, ఆ మంటపాలపై పలు విగ్రహాకృతులు, ఉద్యానవనం, ఇలా సర్వత్రా హృదయంగమ సన్నిధిగా శ్రీ వెంకటేశ్వర పెన్నిధిగా భాసిల్లుతుంది. ప్రధాన మందిరం, దానికిరువైపులా గోదాదేవి, మహాలక్ష్మి మందిరాలు, నిత్య కళ్యాణ వేదిక నిర్మితమై ఓ సంపూర్ణ దేవాలయ ఆగమ వాస్తు నిర్మితిగా ఆలయం పరిఢవిల్లుతోంది. ప్రధాన ఆలయానికి అందమైన వంపుతో కూడిన మెట్ల మార్గముంటుంది. ఎత్తైన సువిశాల ప్రదేశంలో ముఖమంటపంలోకి అడుగిడిన భక్తులు గోవింద వనస్థలీపుర నివాస శ్రీ వెంకటేశ గోవింద అంటూ భక్తిపూర్వకంగా పలుకుతూ గర్భాలయ ప్రదక్షిణలు చేస్తారు. గర్భాలయ విభుని దివ్య దర్శనానికై ముఖమంటపంలో ఎదురుచూస్తుంటారు. కలియుగానికి అధినాయకుడు ఈ శ్రీ వెంకటేశ్వరుడు. సర్వవ్యాపి కావున విష్ణువు అన్న మాటలకు నిదర్శనంలా ఊరూరున కొలువయ్యాడు. హైదరాబాద్ వనస్థలిపురాన కూడా నెలకొన్నాడు. ఈ దేవస్థానంలో ఆ ఇరుసతులపతి శ్రీ వెంకటపతి భువనైక మోహనకారుడిగా దర్శనమిస్తున్నాడు. ఆలయ సందర్శనా ఫలం పరిపూర్ణమయ్యేది గర్భాలయ దర్శనం. అటువంటి దివ్య దర్శనమిచ్చే వనస్థలీపురం దేవాలయంలో 9 అడుగుల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్టుని ఏర్పాటు చేశారు. కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ప్రతిష్ఠించిన మూలవరులు తిరుపతి క్షేత్రమంతటి వైభోగంతో వెలుగులీనుతున్నాయి. ప్రతి శుక్రవారము శ్రీవారికి జరిగే అభిషేకాలు న భూతో న భవిష్యత్తి అన్న రీతిలో సాగుతాయి. జల, క్షీర, దధి, ఘృత, ఫలోదకాలతో శ్రీహరికి అభిషేకాలు నయన మనోహరంగా సాగుతాయి. ప్రతి ఉదకాభిషేకం తర్వాత ఇచ్చే హారతులను భక్తులు భక్తి శ్రద్ధలతో కన్నులకద్దుకుంటారు. కిరీటం ధరించిన శ్రీనివాసుడు పెద్ద తిరునామం అలదిన ముఖార విందంతో కటివరద హస్తాముద్రుడై మీకోసమే మీ సేవలను స్వీకరించి ఆశీర్వదించేందుకే నిలబడి ఉన్నాను అన్నట్లు స్థానక భంగిమలో ఉంటారు. తిరుమల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరుని రూపువలే ఇక్కడ స్వామి కూడా వెలుగొందిపోతుంటాడు. నిలువెత్తు కంటే ఎత్తైన విగ్రహం స్థానక భంగిమలో శ్రీ వెంకటేశ్వరుడు దర్శనమిస్తాడు. మూల విరాట్టు దర్శనానికి అవలంబించాల్సిన విధి ప్రకారం భక్తులు ముందుగా పాదాలను, ఆ తరువాత కటిభాగాన్ని, వక్షస్థలాన్ని, ఆపై స్వామివారి ముఖార విందాన్ని తేరిపారా చూసి భక్తితో తరించిపోతారు. నారాయణుని నామము పలికి పులకరించపుడమీ సర్వకాలము స్వామి రూపము చిద్విలాసలహరి. జన్మము పొందిన మర్మము తెలిసే నిన్ను చూసినాక దేహమున్నది ప్రాణమున్నది తలచుకొందుకేగా. ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం లక్ష్మీపతయే నమః అంటూ అష్టోత్తర శతనామావళిని మనస్సులో స్మరించుకుంటారు. ఆ కలియుగేంద్రునికి ప్రధానార్చకులు హారతి నీరాజనాలర్పిస్తారు. ఆ తరువాత తీర్థ ప్రసాదాలను భక్తులకు పంచి వారికి దర్శనాఫలాన్ని అందిస్తారు. ప్రతి శనివారం సహస్రనామార్చనలు, విశేష సేవలు నిర్వహిస్తారు.
ఈ ఆలయ పెరుమాళ్ దివ్యకృప కోసం భక్తులు విశేషంగా తరలివస్తారు. అలవైకుంఠవాసుడు కలియుగ దైవంగా కొలువుదీరిన చోటు కూడా అపర వైకుంఠమే అవుతుంది. హైదరాబాద్ మహానగరంలో ఒకనాటి వనాల స్థలి నేడు అపర వైకుంఠంలా వెలుగొందుతోంది. పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఆలయంలో జరిగే అర్చనాది కైంకర్యాల కోలాహలంతో వనస్థలిపురమంతా వైకుంఠమే అయిపోయిందా అనిపిస్తుంది. ఈ ఆలయ నిత్యార్చనల వైభవాన్ని వీక్షిద్దాం. వెంకటేశ్వరునికి తిరుమల తిరుపతిలో వలె పాంచరాత్రాగమ శాస్త్రయుక్తంగా పూజాది క్రతువులు నిర్వహిస్తుంటారు. ప్రతిరోజు ఓ ఉత్సవంలా గుడి కార్యక్రమాలు సాగుతున్నా బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు మరింత శోభాయమానంగా సాగుతాయి. అందుకు ఈ వనస్థలీపుర వెంకన్న సన్నిధిలో నిత్య కళ్యాణ వేడుకల నిర్వహణకు ఓ ప్రత్యేక వేదికనే ఏర్పాటు చేశారు. నిత్య శోభనుడైన వెంకటేశ్వరునికి కళ్యాణం చూసి తరించాల్సిందే తప్ప వర్ణించశక్యం కాదు. అర్చక స్వాములు ఆ పరంధాముని ప్రతినిధులై కళ్యాణ విధులు నెరవేర్చుతారు. మంగళ నీరాజనాలు పడతారు. తీర్థ ప్రసాదాల వితరణతో కళ్యాణధాముని శుభాల్ని ఆశీస్సులుగా అందరికీ పంచుతారు. భక్తులు వినమ్రులై శటగోప ఆశీర్వచనాలు అందుకొని నిత్య కళ్యాణ దర్శన భాగ్యాన్నందుకొని సంతుష్టులవుతారు. ఈ ఆలయ విధి విధానాలను తూచా తప్పక పాటింపజేస్తూ ఆలయాన్ని నడిపిస్తూ ఆలయ నిర్వాహకులు, ఆలయ పాలకవర్గమంతా శ్రీవారి సేవలో చరితార్థులవుతున్నారు. ఆలయానికి వెనుక భాగాన చక్కటి ఉద్యానవనం అమరి ఉంటుంది. గోవిందుని వర్ణరంజితమైన శిల్పం భక్తులను కనువిందు చేస్తుంది. తిరుపతి మొక్కు ఉన్నవారు, అంత దూరం వెళ్లలేని వారు ఈ దేవాలయంలోని తమ తలనీలాలు సమర్పించుకునే వీలుంది. ఇక్కడ సమర్పించిన తలనీలాలను
నేరుగా తిరుపతి కళ్యాణకట్టకు పంపే ఏర్పాటు కూడా ఆలయం వారు చేశారు. శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు హైదరాబాద్ నగరమునందు గల వనస్థలిపురంలో గత 32 సంవత్సరాలుగా వేంచేసి ఉన్నారు. అట్టి స్వామివారి ఆలయంలో పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారము నిత్య విధుల కార్యక్రమం నిర్వహించబడుతున్నాయి. తిరుమలలో ఎలాంటి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయో అదేవిధంగా ఈ దేవాలయం నందు నిత్యోత్సవ పక్షోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. యాగశాలనందు నిత్య హోమ కార్యక్రమం నిర్వహించబడుతుంది. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించి వారి యొక్క మొక్కుబడులు చెల్లించుకొని వారి యొక్క కోరికలను విన్నవించుకొని స్వామివారిని దర్శించి తరించి సేవించవలసిందిగా కోరుచున్నాం. శ్రీనివాసుని హృదయ కమలం పద్మావతి వరించి మనువాడిన ఈ తల్లి అలమేలు మంగ. అలర్మేల్ అంటే పుష్పం పైన, మంగ అంటే దేవత అని విజ్ఞులు వివరిస్తున్నారు. పద్మాసన స్థిత అయిన శ్రీ మహాలక్ష్మి ఈ ఆలయ గర్భాలయ స్వామి చెంతనే కొలువైంది. వనస్థలిపురవాసుని ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఉపాలయ దేవేరిగా విరాజిల్లుతోంది. వెంకటేశుని దివ్య సన్నిధిలో శ్రీవారి ప్రియసతి మహాలక్ష్మిగా నెలకొని దర్శనమిస్తుంది. గర్భాలయానికి కుడివైపున ఈ తల్లి ప్రత్యేక మందిరంలో ప్రతిష్ఠితురాలై తన స్వామిని దర్శించి వచ్చిన వారికి దివ్యంగా దర్శనమిస్తుంది. ఈ మందిరంలో ఆకాశరాజుకి వరపుత్రిక పద్మావతి శ్రీ వెంకటేశ్వరుని హృదయేశ్వరి నల్లని శిలామూర్తిగా కిరీటధారి అయి కొలువుతీరి ఉంటుంది. కరుణారస నయనాలతో వీక్షణలను ప్రసరిస్తున్న ఆ అమ్మవారు ముక్కుకి ముక్కెర నత్తులతో స్వర్ణాభరణాల ఆభూషితి అయి పట్టు వస్త్రాలతో భక్త జనాకర్షణ దేవేరి అయి విలసిల్లుతోంది. ఆ యమ్మను తమ అర్చనాది క్రతువులతో సంతుష్టిరాలని చేస్తే స్వామివారి కృప పొందినట్లేనని భక్తులు భావిస్తారు. అందుకే ఆ తల్లికి నానా విధాలుగా పూజార్చనలు చేస్తారు. వెంకటనాథుని ప్రియసతికి సకల ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. కృష్ణ శిలామూర్తిగా మలచబడ్డ మహాలక్ష్మి అమ్మవారిని సకలాభరణాలతో అలంకృతం చేస్తారు. నానావిధ పరిమళభరిత పుష్పాలంకరణతో పుష్పహాసినిగా మహాలక్ష్మీదేవిని సుశోభితగా తీర్చిదిద్దుతారు. అందరి పాలిట అమ్మ అలమేలు మంగమ్మ ఆనంద నిలయుని హృదయవాసిని అయిన మహాలక్ష్మి సింహాసనంపై కూర్చొని స్థిరలక్ష్మిగా కొలువుతీరి ఉంటుంది. ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవికి కుంకుమార్చనను కమనీయ బంధురంగా నిర్వహిస్తారు. బంగారు చేదివిటీలు పూని శృంగారవతులు వేవేలో రాగా రంగైన విల్జామరలు వీవా రంగైన విల్జామరలు వీవా మాంగల్యలీల సొంపగు జవరాలు మాంగల్యలీల సొంపగు జవరాలు వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా వచ్చెను అలమేలు మంగా. పాసురాల పదకవిత మాలికలను వెంకటేశునికి పూలమాలగా వేసి వరించిన దేవి గోదాదేవి. ఆ ప్రేమమయి 12 మంది అల్వారులలో ఒక మహిళా అల్వారుగా ప్రసిద్ధి చెందింది. ఆ గోదాదేవి ఆండాల్ అమ్మవారుగా ఇదే ఆలయంలో మరో మందిరంలో కొలువై కొలుపులందుకుంటోంది. శ్రీ వెంకటేశ్వరుని గర్భాలయానికి ఎడమవైపున ఉన్న మరో ప్రత్యేక మందిరంలో గోదా ఆండాల్ కొలువై ఉంది. తిరుప్పావై పాశురాలను కవితలుగా అల్లి ఆ విష్ణువుకి మాలగా వేసి ఆయననే తన నాథుడిగా వరించిన
అమలిన ప్రేమమయి విష్ణుప్రియ ఈ గోదాదేవి. అందుకే ఆండాళ్గా శ్రీ వెంకటేశ్వర సన్నిధానాల్లో భక్తజన సేవలనందుకుంటోంది. వనస్థలీపుర వెంకటేశ్వర దేవస్థానంలో కూడా ఓ ఉపమందిర దేవేరిగా కొలుపులందుకుంటోంది. పట్టుచీరలో మకర తోరణయుక్తంగా విస్పారిత నేత్రాలతో ఆ గోదాదేవి దర్శనమిస్తోంది. సర్వాలంకార శోభితి అయి భక్తులను కటాక్షిస్తోంది. అలమేలు మంగా ప్రబల గెలుపు పావలు ముద్దుగులుక మేటి కలికి చూపుల మొనలు తడుకని చిలుక వచ్చెను అలమేలు మంగా. ప్రధాన మందిర ఉపదేవాలయాల సందర్శన తరువాత నిత్యాన్నదాన ప్రసాదాన్ని కూడా స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులవుతారు. నిత్యాన్నదానం ద్వారా స్వామివారి ప్రసాదాన్ని అందరికీ పంచుతున్నారు. ప్రతిరోజు అన్నదానం ఈ ఆలయంలో పాటించే ఓ నిత్య క్రతువు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిలో ఎల్బీ నగర్ తరువాత వచ్చే పనామా గోడౌన్ వద్ద ఓ సుందరమైన స్వాగత తోరణం ఉంటుంది. ఆ స్వాగత ద్వారం పైననే వనస్థలీపుర వాసుడు కొలువై ఆలయానికి దారి సూచిస్తుంటాడు. ఆ కమాన్ నుంచి ఎన్జీఓ కాలనీ, సచివాలయ నగర్లకు చేరే మార్గంలో కొంత దూరం ప్రయాణించి రెడ్ ట్యాంక్ వద్దకు ఆ పక్కనే ఉన్న వెంకటేశ్వరుని సన్నిధికి భక్తులు చేరుకుంటారు. పలు నిర్మాణాలతో, పలువిధ కైంకర్యాలతో, నానావిధ క్రతువులతో, తిరుమల తిరుపతి ఆగమ రీతి రివాజులతో అలరారుతున్న హైదరాబాద్ వనస్థలీపురం శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సందర్శనం బహుపుణ్యఫలం. ఓం నమో శ్రీ వెంకటేశాయ. గోవింద గోవింద. వరములిచ్చే కోనేటి రాయుడు ఈ వనస్థలిపురవాసుడు. భాగ్యాలనొసంగే దేవదేవుడు ఈ భాగ్యనగర శ్రీనివాసుడు. గోవిందాయని గొంతెత్తి అర్థించిన వారిని గుండెల్లో కాచుకునే గోవిందుడు. పద్మావతి పెనిమిటి గోదాదేవి హృదయనాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఎల్లరకు దక్కాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. నమస్కారం.